శరీరానుసారమైన మనస్సు. వీళ్ళెప్పుడు దేవునికి ఏది చెప్పితే దానికి యాంటీగానే ఉంటారు వీళ్ళు. దేవుడు వీరికి విరోధం అవడం కాదు, వీళ్ళే దేవునికి విరోధంగా మాట్లాడతారు. వీళ్ళ మనసంతా లోకంతో నిండిపోయి ఉంటుంది. వీళ్ళ మనసంతా శరీర ఆశలతో కోరికలతో నిండిపోయి ఉంటుంది. ఈ శరీర ఆశలతో కోరికలతో నిండిపోయి ఉన్న ఈ వ్యక్తి ఆత్మ సంబంధమైన విషయాలకు ఎలా సహకరించగలుగుతాడు? కాబట్టి వ్యతిరేకంగానే మాట్లాడతాడు. ఇంకేమీ దొరకలేదనుకో, అవతలాడు తగిలినాడు గట్టాడు అనుకో, ఇంకా బైబిల్లో ఉన్న వాళ్ళని తీసి చూపిస్తాడు. అబ్రహాముకి 3 భార్యలు ఉండగా మాంసం ఎక్కువ తినకూడదు, ఇస్సాకు వేటాడిన మాంసం లేదా? బైబిల్లో వంకలు ఎత్తుక్కొని శరీరానుసారంగా బ్రతికేసిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు ఈరోజు. వాళ్ళు దేవుని విరోధంగా